హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యాస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు మనం అందరి ఫేవరెట్ రెసిపీ అయిన స్ట్రీట్ స్టైల్ వెజ్ నూడిల్స్ ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ నూడిల్స్ ని చైనా వాళ్ళైనా రోజు చేసుకుంటారో లేదో తెలియదు, కానీ మనోళ్ళు మాత్రం వీధికో బండి పెట్టి తెగ అమ్మేస్తుంటారు. పైగా ఎక్కడ ఆకలనిపిస్తే అక్కడ టక్కున ఆగి తినేసే ఈ నూడిల్స్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేయడం చాలా తేలికే, కానీ కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్పైసీగా కారం కారంగా ఉండే ఈ స్ట్రీట్ స్టైల్ వెజ్ నూడిల్స్ ని ప్రిపేర్ చేసే ఆ ప్రాసెస్ ని చూసేద్దాం పదండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో వాటర్ ని పోసి వేడి చేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ ని వేసి మరిగించుకోవాలి. నీళ్లు మరిగాక 2 బ్లాక్స్ లో నూడిల్స్ ని వేసి 3-4 నిమిషాల పాటు నూడిల్స్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ నూడిల్స్ ని మరీ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవద్దు, 2 నిమిషాల ముందే తీసుకుంటే సరిపోతుంది. ఇలా నూడిల్స్ పర్ఫెక్ట్ గా ఉడికాక ఒక స్ట్రైనర్ లోకి తీసుకొని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ ని వేసి ఒకసారి టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకోవడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగినటువంటి 1 క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్నటువంటి సగం క్యాప్సికమ్ ముక్కలు వేసి 30 సెకండ్ల పాటు హై ఫ్లేమ్ లోనే టాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్లైస్ చేసుకున్నటువంటి సగం ఉల్లిపాయ, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి, 1 టీ స్పూన్ అల్లం తరుగు వేసి మరొక 2 నిమిషాల పాటు హై హీట్ లో వేయించుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తురుముకున్నటువంటి 1/2 కప్పు క్యాబేజీ, 1 రెబ్బ కరివేపాకు వేసి 30 సెకండ్ల పాటు హై ఫ్లేమ్ లోనే సాటే చేసుకోవాలి. ఇలా సాటే చేసుకున్నాక ముందుగా ఉడికించినటువంటి నూడిల్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా అన్ని బాగా మిక్స్ చేసుకున్నాక 1 టీ స్పూన్ నూడిల్స్ మసాలా, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ టమాటో సాస్, వీలైతే కొద్దిగా వెనిగర్ వేసి మరొకసారి హై హీట్ లో సాటే చేసుకోవాలి. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే చైనీస్ ఎప్పుడూ హై ఫ్లేమ్ లోనే టాస్ చేసుకోవాలి, అప్పుడే మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు కొద్దిగా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర లేదా స్ప్రింగ్ ఆనియన్ తరుగు వేసి మరొకసారి టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకున్నాక ఒక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ వెజ్ నూడిల్స్ ని ఉల్లిపాయ ముక్కలు మరియు నిమ్మకాయతో తింటే ఫెంటాస్టిక్ గా అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో తిన్న ఫీలింగే వస్తుంది మీకు. ఈ ప్రాసెస్ లో కనుక మీరు ట్రై చేయండి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి వెళ్లి డబ్బులు వేస్ట్ చేసే పనే లేదు. మరి మీకు ఈ స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ నచ్చితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.